నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. ప్రస్తుతం భారీగా పెరుగుతున్న బంగారం ధరలు అనుకున్న సమయంలోనే నిన్నమైతే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే చూసాము. ఒకే రోజులో 6,000 అయితే తగ్గడం జరిగింది. అంటే దాదాపు భారీగానే తగ్గిందనే చెప్పుకోవాలి బంగారం. సో అలాంటిది మరి ఇప్పుడు బంగారం కొనొచ్చా? కొనకూడదా? ఇంకా పెరిగే అవకాశాలున్నాయా? తగ్గే అవకాశాలున్నాయా? అని మనం ఒక్కసారి ఈ వీడియోలో చూస్తే గనక ఈ వీడియోలో మాట్లాడుకునే ముందు ప్రీవియస్ వీడియోస్ గురించి మనం మాట్లాడుకుంటే నిన్ననే మనమైతే చెప్పడం జరిగింది. నిన్న ప్రీవియస్ వీడియోలో మార్నింగ్ వీడియోలో ఏమని చెప్పామంటే దాదాపు మనకు 3,000 వరకైతే తగ్గడం జరిగింది. ఇంకా తగ్గే అవకాశాలైతే కొన్ని చాలా కనిపిస్తున్నాయి అని అనుకున్నాం. మళ్ళీ మధ్యాహ్నం మనకి 12 తర్వాత మళ్ళీ ఇంకో 3,000 అయితే తగ్గడం అయితే జరిగింది. అంటే ఒకే రోజులో మనకి దాదాపు 6-7,000 అయితే తగ్గడం అయితే జరిగింది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ముఖ్యంగా ఈ గోల్డ్ రేట్ అనేది ఎందుకు తగ్గింది అని మనం మాట్లాడుకుంటే గనక వార్ వల్ల అయితే తగ్గడం అయితే జరిగింది. ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ వల్ల ఎంత గోల్డ్ తగ్గుకుంటూ వచ్చిందో మనమైతే చూసాము. 1,60,000 నుంచి 1,65,000 మధ్యలోనే మనకి వారికి ముందు అప్ అండ్ డౌన్ అనేది దాదాపు 2, 3 నెలలైతే మనకి అలా అప్ అండ్ డౌన్ అయితే అయ్యింది మార్కెట్‌లో. అండ్ అదే విధంగా అది మెల్లమెల్లగా తగ్గుకుంటూ అయితే 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి మనకి దాదాపు 28,000 వరకైతే తగ్గడం అయితే జరిగింది. 28, 27,000 వరకైతే రావడం అయితే జరిగింది. సో ఇంకా వస్తుందేమో, ఇంకా వస్తుందని చెప్పేసి చాలామంది ఆశలు కూడా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ ఆశలు నెరవేరలేవని చెప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎంబటే ఇంకా మెల్లగా ఒక రోజు రూ. 1,000 గాని, ఇంకొక రోజు 2%, ఇంకొక రోజు 3%, 5% అలా పెరుక్కుంటూ మళ్ళీ 45,000 వరకు గూడా వచ్చిన రోజులైతే మనం అయితే చూసాము. సో, ఇలాంటి క్రమంలోనే ఒక 6,000 అయితే తగ్గడం అనేది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మరి ప్రెజెంట్ ఎంతుంది? ఇప్పుడు మరి ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? అనేది మనం ఒక్కసారి చూస్తే గనక ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసైతే మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసైతే మనకి 1,50,930 అయితే ఉంది. 1,50,930 అయితే ఈ రోజుకుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ రోజు ఉంది. ఇంకొకటేంటంటే మనకి మార్కెట్ హాలిడేస్. సో, ఈ రోజు వచ్చేసి మనకి గుడ్ ఫ్రైడే అండ్ మళ్ళీ సాటర్డే అండ్ సండే. మనకి 3 రోజులైతే మార్కెట్ హాలిడేస్ ఉన్నాయి. సో, బంగారం ధరలైతే మనకి ఆ విధంగానే ఉంటాయి. కానీ ఇంటర్నేషనల్ ప్రకారం అయితే చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి. ఇంచుమించు ఎంతో కొంత అయితే ఇంటర్నేషనల్ వైస్ అయితే మనకు చేంజెస్ అవుతూ ఉంటాయి. కానీ భారత్ వైస్ అయితే మనకి నేషనల్ వైస్ అయితే గోల్డ్ రేట్ అనేది అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వారికి ఇది మంచి టైమా? కాదా? అనేది గూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. దానికి ముందు గూడా ఒక్కసారి మనము నిన్నటితో కంపేర్ చేసుకుంటే కొంచెం అయితే పెరిగిందనే చెప్పుకోవాలి. అదేంటి హాలిడేస్ అంటున్నారు గదా! మరి ఎలా పెరిగింది అని అంటే గనుక మనకి నైట్ 12 వరకైతే ఛాన్సెస్ ఉన్నాయి గదా! సో, ఆ సమయంలో అయితే మనకి ఎంతో కొంత పెరగడం అయితే జరుగుతుంది. నిన్నటికి వచ్చేసైతే మనకి 24 క్యారెట్ గోల్డ్ మనకి 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసైతే రూ. 1,48,970 అయితే ఉంది. రూ. 1,48,970 అయితే నిన్నటికైతే మనకి ఉంది. అండ్ మళ్ళీ మనకొక్కసారి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసైతే 1,38,350 అయితే ఈ రోజుకైతే ఉంది. మనకి 1,38,350 అయితే ఉంది. సో, ఇది గూడా వచ్చేసి మనకి దాదాపు 22 క్యారెట్ వచ్చేసి 42, 43 అయితే దాటేసింది. అలాంటిది నిన్నటి వల్ల మనకు కొంచెం అయితే తగ్గడం అయితే జరిగింది. ఇక మరి తగ్గుతుందా? పెరుగుతుందా? అని అంటే గనక మనకి యుక్రెయిన్ నుంచి గూడా వాళ్ళ పెట్టుబడులు గూడా సరిగ్గా లేక అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి గూడా సరిగ్గా లేక, అక్కడ కంట్రీ గూడా సరిగ్గా లేక అక్కడున్న గోల్డ్ కొన్ని వేల టన్నులు గూడా అమ్ముతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. కొన్ని టన్నులైతే అమ్ముతున్నట్లయితే తెలుస్తుంది. అందులో ముఖ్యంగా భారత్‌కి గూడా సేల్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఒకవేళ ఇంకా అన్ని ఒప్పందాలు కుదిరేసి అంతా ఒక అమౌంట్ సెటిల్ అయిపోయి ఒకవేళ గనక అది గనక అమ్ముతే మనకిక్కడ ఇంకా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకెప్పుడు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయని మాట్లాడుకుంటే గనక ఎప్పుడైతే మనకు వార్ జరిగిందో, ఏ విధంగా ఎంత పెద్దగా వార్ జరిగిందో, ఆ వార్ వల్ల మనము క్రూడ్ ఆయిల్ అయితే జూసాము. క్రూడ్ ఆయిల్ ఎంత బాగా రేట్లు పెరిగాయి ఏంటిదనేదైతే జూసాము. సో, ఒకవేళ వార్ గనక జరిగితే, మళ్ళీ క్రూడ్ ఆయిల్ గనక పెరిగితే, అదేవిధంగా మనకి ఇక్కడ డాలర్ రేట్ అనేది గనక బలపడితే, ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ గోల్డ్ రేట్ అనేదైతే తగ్గుతూ ఉంటుంది. గోల్డ్ రేట్ అయితే చాలా తగ్గే వరకైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎప్పుడు మనకి ఒకవేళ గనక ఇక్కడ వార్ ఇట్లాంటివి ఇప్పుడు ఏదైతే ఆప్షన్స్ చెప్పానో అవి గనక అవుతేనే మనకు తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. లేదంటే మళ్ళీ 1,60,000కైతే పుంజుకునే అవకాశాలైతే చాలా కనిపిస్తూ ఉన్నాయి. 1,60,000 వరకైతే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఇంకా 1,80,000 వరకు 85 వరకెళ్తుందా అనంటే గనక దానికి గూడా కొంచెం అయితే టైం తీసుకోవచ్చు. బట్ మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఎక్కువున్నాయా? పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయా? అంటే గనక మనకిక్కడ తగ్గే ఛాన్సెస్ 20% ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కానీ పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తున్నాయనమాట. ఎందుకంటే పెరిగే ఛాన్సెస్‌కి ఆల్రెడీ గోల్డ్ మార్కెట్ అనేది చాలా
ఫాల్ డౌన్ అయింది. మనం జూసాము. ముఖ్యంగా వార్ వల్ల అయితే చాలా ఫాల్ డౌన్ అయింది. దానివల్ల అయితే ఇప్పుడు మళ్ళీ గోల్డ్ మార్కెట్ అనేది పుంజుకోవాలి గాబట్టి, గోల్డ్ మార్కెట్ అనేది మళ్ళీ ఫాలో అప్ కావాలి గాబట్టి, పికప్ కావాలి గాబట్టి ఇప్పుడు ఏదైతే ఇంకా వార్ అయితే ముగిసిపోయిందనైతే మనం అనుకోవడానికైతే లేదు. ఎందుకంటే వార్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. బట్ ఇంకా అప్పట్లాగైతే కొనసాగుతలేదు. ఒకవేళ ఇద్దరు రాజీకొచ్చి ఇంకా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఇవి గనుక రాజీకొచ్చి ఆహ్, అంతా ఒప్పందాలు గనుక కుదిరితే అప్పుడు గోల్డ్ రేట్ అనేది పెరిగే అవకాశాలైతున్నాయి. లేదు మళ్ళీ ఒకవేళ గనక వార్ అనేది ఇంకా పెద్దగా అవుతే గనక ఇలానే ఇంకా మించి అవుతే గనక గోల్డ్ రేట్ అనేది అయితే తగ్గే అవకాశాలున్నాయి. ఒకవేళ అలా అయితే మరి ఎంతవరకు తగ్గే అవకాశాలున్నాయంటే గనక సుమారు 1,10,000 1,15,000 వరకైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గానీ అందరిలాగా 70,000కు, 80,000కు, ₹1,00,000 ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం చెప్పను. అవి రావు. అండ్ మీరు గూడా ఆశలు పెట్టుకొని ఉన్న మనీ గూడా వేస్ట్ చేసుకోకండి. ఎప్పుడైతే అట్‌లీస్ట్ 1,25,000 వరకొస్తుందో ఒకవేళ ఈ ఆప్షన్స్ వల్ల అప్పుడే మీరు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అదేవిధంగా ఇన్వెస్టర్స్‌కి ఎప్పుడే ఇన్వెస్ట్ చేసినా గానీ వాళ్ళకి ఎట్టైనా ప్రాఫిటే ఉంటది. ముఖ్యంగా ఎవరైతే సాధారణమైన వ్యక్తులున్నారో వాళ్ళు ఎంతో కొంత కొనిపెట్టుకుందాం అనుకుంటారు కాబట్టి అట్‌లీస్ట్ హాఫ్ ఆఫ్ ద అయినా కొనిపెట్టుకుంటేనే బావుంటుంది. ముఖ్యంగా అసలే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి కంపల్సరీ అవసరాలుంటాయి కాబట్టి అట్‌లీస్ట్ ఒక 10 తులాలు తీసుకుందాం అనుకునేవారు ఒక 5 తులాలైనా తీసుకుంటే బావుంటుందని చెప్పేసి మన ముఖ్యంగా గోల్డ్ అనలిస్టులు గూడా మనకి అదే చెప్పడం జరుగుతుంది. అందులో మన ఆంధ్రప్రభ నుంచి గూడా అనాలిసిస్ చేసిన ప్రకారం గానివ్వండి, అదేవిధంగా మనకి ముఖ్యంగా మన గోల్డ్ అనలిస్టులు ఎవరైతే ఉన్నారో సో వారు గూడా మనకి హాఫ్ ఆఫ్ తీసుకోమనే చెప్తున్నారు తప్ప ఇంకా పర్టిక్యులర్‌గా తీసుకోకుండా ఉండకండి మాత్రం అని చెప్తలేరు. ఎందుకంటే మనకి పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి. ఒకవేళ ఇవన్నీ ఆప్షన్స్ గనుక మనకు లేకపోతే సో పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ రూపీ బలపడి మనకి ఉక్రెయిన్ గనుక ఇంకా సేల్ చేస్తుందని అయితే తెలుస్తుంది కాబట్టి ఒకవేళ మనకి ఆ గోల్డ్ అనేది గనుక సేల్ చేస్తే ఇతర కంట్రీస్ కూడా మనకి సేల్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది చాలా తగ్గే వరకు ఛాన్సెస్ ఉంది. చాలా అంటే మరీ 70,000కి, 80,000కి అలా కాకుండా అట్‌లీస్ట్ ఒక 1,10,000కైనా వచ్చే అవకాశాలున్నాయి. తులం బంగారం అయితే 1,10,000కైతే వచ్చే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతే మళ్ళీ దీనివల్ల ఆశలైతే పెట్టుకోకండి. మళ్ళీ ఇలా చెప్తున్నా అని చెప్పేసి మీరింక ఫేక్ అని కూడా అనుకోకండి. జస్ట్ ఏంటంటే మనకి ఛాన్సెస్ ఉన్నాయని మాత్రమే చెప్తున్నాను. ఎక్కడంటే మనకి ఏదైతే వార్ జరుగుతుందో అదేవిధంగా మనకక్కడ డాలర్ రేట్ బలపడుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి ఈ క్రూడ్ ఆయిల్ కూడా ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, రేట్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఇవన్నిటికి గోల్డ్ రేట్ అనేది సింక్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఇది రేట్ అనేదైతే తగ్గుతూ ఉంటుందనమాట. అండ్ మనకు ఒక్కసారి సిల్వర్‌కి కూడా ఎళ్తే గనక సో సిల్వర్ కూడా నిన్న భారీగా అయితే తగ్గడం జరిగింది. మొన్న ఒకసారి చూసుకుంటే 15,000 తగ్గడం జరిగింది. గోల్డ్ రేట్ పెరిగితే సిల్వర్ అయితే తగ్గడం జరిగింది. అదే విధంగా దాని తర్వాత 5,000 పెరగడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నిన్న 10,000 అయితే తగ్గడం అయితే జరిగింది. ఈరోజు మార్కెట్ కాబట్టి మార్కెట్ బంద్ కాబట్టి మనకి ఆఫ్ కాబట్టి సో ఈ రోజుకైతే మనకి సిల్వర్ వచ్చేసైతే 2,55,000 అయితే ఉంది. మొన్న 2,65,000 ఉంది. సో ఇప్పుడొచ్చేసైతే మనకి 2,55,000 ఉంది. ముఖ్యంగా ఇది సిల్వర్ గురించి మాట్లాడుకుంటే గనక ముఖ్యంగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక బిజినెస్‌గా ఎవరైతే చూస్తున్నారో వారికి మాత్రం ఇది ది బెస్ట్ టైమ్, ది బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సిల్వర్ ఒకప్పుడు మనం 4,00,000 వరకు గూడా ఎళ్ళిన రోజులు మనం చూసాము. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఎందుకెళ్ళదు, ఎందుకెళ్ళకూడదు. సో దాదాపు ఒక 3,50,000 వరకైనా ఎళ్తుంది. ఇంతకంటే తగ్గదు. అంటే మనం మొన్న వార్ మధ్యలోనే చూసాము. గోల్డు ఆహ్, ద చాలా తగ్గుకుంటూ వచ్చింది గానీ, సిల్వర్ మాత్రం 2,30,000, 2,20,000 మధ్యలోనే ఆగిపోయింది తప్ప ఇంక అంతకు మించి అయితే తగ్గలేదు. సో, అప్పుడే చాలా మందిని కొనిపెట్టుకోండి. ఒకవేళ బిజినెస్ పరంగా చూసేవారికి ఇది మంచి టైమ్ అని కూడా చెప్పడం జరిగింది. అందులో కూడా చాలా మంది కొనుక్కోవడం కూడా జరిగింది. ఇప్పటికి కూడా మించిపోయిందేం లేదు. ఇప్పటికి కూడా 3,00,000, 3,55,000 వరకి 50,000 వరకైతే ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో, ఎవరైతే కొందాం అనుకుంటున్నారో, ఎవరైతే ఒక బిజినెస్ పరంగా ప్రాఫిట్ పొందుదాం అనుకుంటున్నారో, వారికి మాత్రం సిల్వర్ మీద ఇది మంచి టైమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా గోల్డ్ ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుంటే గనక, గోల్డ్ ఇన్వెస్టర్స్‌కి వాళ్ళకి ఎప్పుడైనా ఇన్వెస్టింగ్ ఉంటూనే ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రాఫిట్ ఎప్పుడైనా ఉంటుంది. అంటే 1,85,000, 1,90,000 ఉన్నా గాని, వాళ్ళు కొన్నా గాని మళ్ళీ ఆటోమేటిక్‌గా ఎంతో ఆళ్ళకు ఒక 1000 పెరిగినా గాని ఆటోమేటిక్‌గా సేల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి 1000 అయినా ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్ ఒక 10 తులాలు, 20 తులాలు తీసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళకు కొన్ని థౌసండ్స్‌లో కొన్ని లాక్స్‌లలోనే ప్రాఫిట్ అయితే పొందుతూ ఉంటారు. సో, అది కామన్. బట్ ఇక్కడ
ఇక్కడేంటంటే ముఖ్యంగా చాలామంది మనకి వీడియోస్ చూసేవారు గూడా మిడిల్ క్లాస్ సాధారణమైన కామన్ మెన్సే ఎక్కువ మనకి చూస్తూ ఉంటారు. ఈ లైవ్ గూడా ఇప్పుడు వారే ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి మన కామెంట్స్‌లో గూడా అదే వస్తుంది. ఏది ఇంకా తగ్గుతుందా? ఇంకా తగ్గుతుందా? అని జెప్పేసి చాలామందయితే ఇదే ఆశలు పెట్టుకుంటున్నారు. ఎక్కువ తగ్గుతుందని జెప్పేసి. అండ్ మనకు సోషల్ మీడియాలో గూడా జూస్తున్నాం. ఎవరికీ తెలిసి తెలియక వాళ్ళు చాలామంది ఏదో ఒక ఫిగర్ జెప్పేస్తున్నారు. ఏదో ఒక రేట్ అయితే జెప్పేస్తున్నారు. అవన్నీ అయితే నమ్మకండి. ఇప్పుడు ఎంతో కొంత ఏదైతే రేట్ ఉందో అందులో మీకు ఓకే. మేము ఇందులో ఈ రేట్‌కి కొనుక్కోగలుగుతాం అనుకుంటే గనక కొనుక్కోండి. ఎందుకంటే మనకి తగ్గే ఛాన్సెస్ అయితే ఏవైతే ఆప్షన్స్ చెప్పానో అవిటి వల్లనే మనకు తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో, ఇప్పుడు గూడా వార్ మనకు ముగిసిపోలేదు కాబట్టి అలా తగ్గుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి గనక వార్ గనక కామ్ అయిపోయింది. ఎప్పటికైనా కామ్ అయిపోవాల్సిందే. ఎప్పటికి వారైతే ఉండదు. ఎక్కడైనా గాని ఒక గొడవ అయితుంది అనంటే అది గొడవ కొన్ని రోజులకు మాత్రమే. సో, అట్లా మనకి ఒకవేళ గనక వార్ గనక క్లోజ్ అవుతే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వార్ మధ్యలనే కొనుక్కోండి అనే జెప్తాను. ఇంకా మరి తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఒక వారం రోజులు అలా ఆగమంటారా అని అంటే గనక మనకి నిన్ననే కొంచెం పాజిటివ్‌గా అనిపించింది కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ మీద నిన్ననే కొంచెం పాజిటివ్‌గా అనిపించింది కాబట్టి ఆగితే ఒక 1 వీక్ ఆగండి. ఎందుకంటే మనకి మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే తగ్గడం అంటే మనకి ఒక 1 వీక్ నుంచి పెరుక్కుంటూనే వచ్చింది. వార్ ఎప్పుడైతే కొంచెం కామ్ అయిందో అప్పటి నుండి మనకి 500 నుంచి 5000 అలా పెరుక్కుంటూనే వచ్చింది తప్ప తగ్గలేదు. అలాంటిది నిన్న కొంచెం పాజిటివ్‌గా అనిపించింది మనకి 6000 అండ్ ఇప్పుడు మార్కెట్ గూడా మనకి ఇప్పుడు క్లోజ్ ఉంది గాబట్టి మార్కెట్ హాలిడే గాబట్టి, నేషనల్ హాలిడేస్ గాబట్టి సో, ఒకవేళ కొనుక్కుందాం అనుకునే వారు గూడా ఈ మధ్యలో కొనుక్కుంటే బానే ఉంటుంది. మళ్ళీ మండే తర్వాత మనకి పెరుగుతుందా? తగ్గుతుందా? అనంటే గనక మనకి కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మనకి తగ్గుతుందా? పెరుగుతుందా? అనేదైతే. బట్ ఇప్పుడు కొనుక్కునే వారికైతే కొంచెం మంచి టైమే అని జెప్పుకోవాలి. లేదు మాకు అర్జెంట్ లేదు. ఇంకో 1 వీక్ అయినా ఆగుతాం అనుకునే వారికి మాత్రం ఆగండనే జెప్తాను. ఎందుకంటే మనం ప్రీవియస్ వీడియోలో గూడా ఏ విధంగా అయితే ఊహించామో, ఏ విధంగా అయితే అనాలిసిస్ జేసిన ప్రకారం అయితే అదే విధంగా మనకైతే తగ్గడం జరిగింది. పెరగడం అయితే జరిగింది. సో, ఇప్పుడు గూడా ఒక 1 వీక్ ఆగితేనే బావుంటుంది. సో, ఒకవేళ ఇన్వెస్టర్స్‌కైతే ఇది మంచి టైమే. ఇన్వెస్టర్స్‌కైతే ఇది గోల్డ్ మీద గాని, సిల్వర్ మీద మాత్రం ఇంకా బ్రహ్మాండంగా మంచి టైం అనే జెప్పుకోవాలి. సో, చూసారు గదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.